ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈ అమ్మాయి నీకు తెలుసా? ఎక్కడ ఉంటుంది ఈ అమ్మాయి? ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి నేనే. అయ్య బాబాయ్, నన్ను వదులు. నీకు కావలసిన అమ్మాయి నేనే. ఆ, రాజా, నన్ను నువ్వు విడిచిపెట్టొద్దు, ఆలస్యం చెయ్యొద్దు. రా రాజా, నన్ను వదులు. రా. నాకింతవరకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. నాకు మాత్రం అయ్యిందా ఏమిటి? ఒళ్ళు పెరిగి వయసు పెరిగి కాస్త ముదురుగా కనిపిస్తున్నాను. ఆలోచించకు. నా వయసు ఎంత అనుకుంటున్నావు? ఎంత? 18. అవ్వా 18? ఎన్ని సంవత్సరాల క్రితం? నన్ను వదులు, రాజా, నన్ను వదులు. నీ చిలిపి. కంట్లో అత్తరు కొట్ట. రాజా, రాజా. అలా జరిగిందిరా బాసు. నిన్న నాకు ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి? ఒక అందమైన అమ్మాయి అలా అలా అలలా పాలిష్ రాయి మీద పాదరసల్లా కారుకి ఎదురొచ్చింది. అంత బాగుంది అమ్మాయి? ఎంత అంత అని చెప్పలేను బాసు, చాలా బాగుంది. ఏముందేంటి? నాలో హీరో అయ్యే లక్షణాలు పిచ్చ పిచ్చగా కనిపిస్తున్నాయంట. అబ్బో, ఈ హీరో గారికి హీరోయిన్ దొరికేసింది అనమాట. నో బాసు, ఈ హీరోకి హీరోయిన్ అయి ఉండాలంటే వీళ్ళనికి చెల్లిలో కూతురు అయి ఉండాలి. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంట్రా? అదంతే బాసు, 75 సంవత్సరాలుగా మన తెలుగు సినిమా మనకు అందిస్తున్న ఆనవాయితీ. ఓ, అలా వచ్చావా? సరేరా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బాసు? ఇప్పుడే వస్తాను రా. ఎక్కడికి? సారీ బాసు. రేపు ఏదైనా సినిమాలో నేను ఎండి క్యారెక్టర్ వెయ్యాల్సి వస్తే ఓ బాస్ సీట్ ఖాళీగా ఉంది. బాస్ వచ్చేలోగా ఒక రిహార్సల్ వేస్తే నో 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 వెల్, ఎదురుగా అందమైన లేడీ సెక్రటరీ ఉంటే ఎలా ఉంటుంది? ఓకే మిస్. ఎక్స్క్యూజ్ మీ సార్. సంధ్య, what a sudden surprise it is. Please take your seat. థ్యాంక్ యూ సార్. Oh, సంధ్య, ఇంకా సారు గేరు ఏంటి? రే రారా పోరా అనే చనువు నిన్ననే మన మధ్య ఏర్పడిపోయింది కదా. అంత తొందరగానా? చూడు సంధ్య, దేనికైనా సరే నాకు ఎక్కువ టైం తీసుకోవడం ఇష్టం ఉండదు. అది సరే, ఇదే నా ఆఫీస్ అని నీకెలా తెలిసింది? ఇంత రిచ్గున్న ఆఫీస్ మీకే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓ, అంతలో మీ కార్ బయట కనిపించింది. ఐ సీ. నాతో ఏమైనా పనుండి వచ్చావా? మీరు బిజీగా ఉన్నట్టున్నారు. ఓ, ఆఫ్ కోర్స్. చూడు సంధ్య, నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను, కానీ నీకోసం, కేవలం నీకోసం నేను తిరిగి చేసుకుంటాను. మరి ఆఫీస్ పనులు ఎవరు చూసుకుంటారు? ఓ, మా ఫ్రెండ్ చూసుకుంటాడు. ఓహో, ఏంట్రా చూసుకుంటాడు అంటున్నావు? సారీ. హాయ్. హాయ్. ఏం లేదు, మీ ఇద్దరం కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తాం. అంతవరకు ఈ ఆఫీస్ నువ్వు బాసులా చూసుకోవాలి. ఏంటి? ఒరిజినల్ బాసులా చూసుకోవాలి. అలా వెళ్ళండి రా. లెట్స్ గో సంధ్య. అమ్మో, బాయ్ బాసు. అమ్మ చంద్రిగా, అమ్మాయి పక్కన ఉందని ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా? వాట్ మై స్వీట్, ఎప్పుడు అటేనా? ఇటు తిరగవా? నీ అందంతో నా హృదయాన్ని నైలాన్ తాడుతో కట్టేసావి. వచ్చి చెప్పకూడదు. ఏమిప్పమంటావు? పాయింటా షర్టా? టై. భలే విప్పుతున్నావే. మరి దీని బదులు నన్ను కట్టుకుంటావా? కట్టుకుంటాడు. భావన ఒక్కడనే చేసి కనీసం టై కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? విప్పింది టైయే కదా, నువ్వెందుకు అంత రియాక్షన్ ఇచ్చావు? సర్లే బావా, దాన్ని మెడకు కట్టుకుంటే నన్నెక్కడ కట్టుకుంటావు? బెల్ట్ కి, బ్రెయిన్ కి. చూసావా, నిన్ను మెడకి నన్ను మెదడికి, నాదే పై చేయి. అయితే నువ్వు గంగవి, నీ గౌరిని కదా బావా? నేను మాత్రం శివుని కాదు. శివుడివి కాదా? అయితే కృష్ణుడివి. నో. మరి రాముడివా? నో. అయితే మరి ఎవరివి బాబు? ఆంజనేయ స్వామిని. 9866787878. ఒక్క నిమిషం. హలో. చాలే. ఎవరు? ఈవి సత్యనారాయణ గారా, వివి వినాయక్ గారా? రోమియో రా దొంగనాయరా.
బాసు నువ్వా? ఎక్కడ తెచ్చావురా? ఆ, ఆ, సంధ్యావందనం చేసుకుంటున్నాను. ఈ టైంలో సంధ్యావందనం ఏంట్రా సన్నాసి? నేను చెప్పేది నా హార్ట్ ఫ్లాట్లో టెంట్ వేసుకున్న సంధ్య గురించి. అమ్మా అలా చెప్పొచ్చు కదరా. రై నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, నేను మాత్రం నా డార్లింగ్తో కలిసి డిస్కో తక్కికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది మరీ అన్యాయం రా. ఆ, మాట్లాడవేంట్రా? అన్యాయం ఏముంది? నీతో కలిసి వెళ్తే వాళ్ళు రానిస్తారా ఏంటి? ఏడ్చేవులే కానీ నేను ప్రింట్కి లాగించేస్తాను అయితే. ఉమ్, ఎందుకు? నీ మరదళ్ళని తీసుకుని నేను చక్క నువ్వు వచ్చేయకూడదు? ఎవరు? ఆ గంగా గౌరీలేనా? ఆ, ఈ కొత్త మరదల్ని ఎప్పుడు పట్టావు గురు? పాత క్యారెక్టర్లేరా నా మరదళ్ళు. ఆ, వాళ్ళ బాడీ నుంచి తప్పించుకుని వస్తున్నాను. ఉమ్, వాళ్ళను డిస్కోలు తీసుకొస్తే బాగుండదురా. మామయ్యలు తెలిస్తే ఏమనుకుంటారు? బావా బావా వన్స్ అగైన్ షేట్. మీరు ఎలా వచ్చారు? నువ్వు మా నాన్నల గురించి మాట్లాడినప్పుడే వచ్చాం. మమ్మల్ని డిస్కోకి తీసుకెళ్తే మా నాన్న ఏమండు? దీనికి మత్తి దివ లోపల తీసుకొని పారిపోవాలి. ఓకే భయ్యా. భయ్యా పోలీసులు భయ్యా. అటు వెళ్దాం పదా. కానిస్టేబుల్స్ డిస్కో తెక్కందా గాలించండి. ఓకే సార్. అమ్మయ్యా. ఆ. ఎక్కడో చూసినట్టుంది ఏంటబ్బా వీళ్ళని. ఎక్కడ చూసుంటాను? జీ తెలుగు ప్రేక్షకులకు ముఖ్య గమనిక. ఈ ఫోటోలో ఉన్న ఘరానా నేరగాళ్ల పేర్లు దావూద్ ఇబ్రహీం. ఇలియానా అనే 16 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేసి పారిపోతున్నారని సమాచారం అందింది. వాళ్లు కొండాపూర్ హైటెక్ సిటీ బాంబే హైవే మీదుగా వెళుతున్నట్టు తెలిసింది. వీరి సమాచారం తెలిసిన ఎవరైనా వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వీరిని పట్టుకుని అప్పగించిన వారికి 50,000 బహుమతిగా ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. 50,000? ఒక్కసారి మీరు నాకు దొరకండిరా. ఆయన నాలాంటి వాళ్ళకి మీరెందుకు దొరుకుతారులే. నాకంత అదృష్టం కూడానా? ఇవన్నీ నాకెందుకులే కానీ డిస్కో తెక్క టైం అయిపోతుంది. గుర్తొచ్చింది, ఉదయం టీవీలో చూసింది వీళ్ళనే కదూ. చూద్దాం. హాయ్. ఏం కావాలి బే? వీళ్ళు మనకు మంచి మర్యాద ఇచ్చారే. అబ్బే ఏం లేదండి. మీరు దావూద్ కదా? मेरा नाम इब्राहिम. అయితే మీరు ఇబ్రహీం కాదు దావూద్. ఓహో, అంటే మీరు ఇబ్రహీం దావూదులు అనమాట. ఇంకా దావూద్ ఇబ్రహీంలు అనుకున్నా. చూడండి సార్, ఇద్దరు బద్మాసులు పోలీసు నుంచి తప్పించుకోవడమే కాకుండా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారంట. पागल है क्या? ఈడేవాడు భయ్యా. భయ్యా हाँ? అమ్మాయి పారిపోయినట్టుంది భయ్యా. పద వెతుకుదాం. పద చూద్దాం. యావైందిరా? బాసు, ఇప్పుడు నేను చిరంజీవి గారి వేల స్టెప్స్ వేస్తాను. వద్దురా, వేస్తాను బాసు. అది చాలా కష్టం రా. నాకు ఇష్టం బాసు. అయితే నీ కర్మ. స్టార్ట్ మ్యూజిక్. బాసు పట్టేసే బాసు. వీర స్టెప్ నీ ఇష్టం కదరా. ఇప్పుడే తెలిసింది చాలా కష్టమని. కర్మ. అయ్యో అబ్బా డాన్స్ వద్దు, ముందు అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి బాసు. ఒక్క పని చెయ్యు కదరా. రా. నెమ్మదిగా. ఆ. ఏ జాగ్రత్త. కొంచెం డోర్ తీ. మెల్లగా మెల్లగా. ఆ, జాగ్రత్త. ఏయ్, మీరు ఆటో ఇంటికి వెళ్ళిపోండి, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొస్తాను. అలాగే బావా. భయ్యా అదిగో. వీళ్ళెవరో నన్ను షూట్ చేస్తారు. బాబాయ్ బాసు త్వరగా ఎక్కు. పోనీ పోనీ. ఇప్పుడు ఏం చేద్దాం భయ్యా?
అదా చెప్తా. అన్నా నమస్తే అన్న. నమస్తే. అన్నా నీ పేరు ఏం పేరేనా? యాదగిరి. యాదగిరి అంటే నువ్వేనా? లోపల ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఎక్కడున్నారు? లోపల డిస్కోతెక్లో ఉన్నారు. ఓ అలాగా. చలోరా చల్. స్టాప్ స్టాప్ స్టాప్. రేయ్ ఏమైందిరా? సార్ ఎవరో మీరు పిలిచారని చెప్తే లోపలికి వచ్చాను. ఇంతలో మన జీపెత్తుకి వెళ్ళిపోయారు సార్. ఎవర్రా? ఎవరో సార్ ఇద్దరు ఉన్నారు. సార్ వాళ్ళే కిడ్నాపర్లు అయి ఉంటారు సార్. ఏయ్ నువ్వు స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయి. అలాగే Come సార్. on, chase. ఏముందని చేద్దాం సార్. ఏ ఆటో. డాల్దా భయ్యా. ఎవరు బస్సు వాళ్ళు? ఎందుకు మన ఇంటి పడుతున్నారు? ఆ విషయం తెలియక కదా ఇంత ఫాస్ట్గా వెళ్ళేది. బాసు కాస్త మెల్లిగా వెళ్ళు బాసు. బాసు నా చేతులు రెండు మామూలుగా అవుతాయంటావా? నువ్వు నోరు మూసి కూర్చో. కాల్ చేయ భయ్యా అన్ని. కాల్ చేయి. నువ్వు జల్దీ పోనీరా. తొక్కరా స్పీడ్లోకు. ఏంటి సార్ తొక్కేది? ఇది కారు కాదు ఆటో. కావాలంటే నేను వెనక్కి కూర్చుంటాను, మీరు వచ్చి తొక్కండి. ఎక్కువ మాట్లాడడం అంటే సెల్ వేసి తొక్కుతా. సార్ మన జీపుని కిడ్నాప్ చేసింది ఆమటాయనంటారా? ఎస్ఐ గారికి అని తెలుసురా. ఆ జీబులో ఉన్న వాళ్ళు దొరికితేనే కదా తెలిసేది. షో. ఇంకా నా వల్ల కాదురా. ఈ కార్ రేస్ కన్నా వాళ్ళ చేతిలో మనం చావటమే అయ్యో. అదేంటి బాసు? ఇంకా చేజింగ్ నా వల్ల కాదురా. నేను ఆపేస్తాను కారు. అదేంట్రా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. బాసు నువ్వు అనవసరంగా కంగారు పడినట్టున్నావు. వాళ్ళు ఫాలో అయ్యింది మా అన్న కాదు. ఏంది భయ్యా కారు కనబడట్లేదు, అంత స్పీడ్కి వెళ్ళిపోయారా? అరే పాగల్, కార్ ఆడిన ఆగిందిరా. రిటర్న్ తీసుకో చల్. ఎందుకైనా మంచిది కారు వెనక్కి తిప్పుదాం. రేయ్ ఇదేంట్రా ఇద్దరు వెనక్కి వెళ్తున్నారు? ఏ ఆటో నువ్వు వెనక తిప్పు. రేయ్ రియల్ హీరో రోమియో ఈ సీన్లో కూడా ఎంటర్ అయిపోయాడు రా. మన ప్రాబ్లం సగం సాల్వ్ అయిపోయినట్టే. పోనీరా స్పీడ్ పోనీ. ఫోన్. హలో రోమియోజీ, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు. స్పాట్ ఎక్కడా? ఓహో చేజింగ్ లో మీరు ఉన్నారా? ఏ స్పాటు? అదేనండి మీరు ఇప్పుడు వెళ్ళే స్పాటు. పీక్ హాస్పిటల్కి వచ్చేయండి. ఓహో పీకే హాస్పిటలా? పీక్ హాస్పిటల్. ఓకే ఓకే ఓకే. డ్రైవర్ డైరెక్ట్గా పీకే హాస్పిటల్ పోనీ. ఏయ్, అమ్మాయిరా. రా. అమ్మాయి. ఏ అమ్మాయి? కార్లో ఉన్న అమ్మాయి. మీరు పొరపడ్డారు. అమ్మాయి కాదు అబ్బాయి. ఇదిగో వీడే చంద్రంగాడు. మరే నేను బాతో అమ్మాయి అమ్మాయి నరుతుంటే అమ్మాయి అనుకున్నట్టు. ఏయ్, కాకమ్మ కథలు చెప్తున్నారా? అమ్మాయిని లాగా. రావే బయటికి రా. బాసు ఈ అమ్మాయి మన కారులోకి ఎలా వచ్చింది? అవును పోలీసుల నుంచి తప్పించుకున్న తీవ్రవాదులు మీరే కదూ? ఈ అమ్మాయి ఇలియానా కదూ? బాసు నేను చెప్పింది ఏళ్ళ గురించే. హ్యాండ్స్ అప్. ఇంకెక్కడికి తప్పించుకుంటారా? మిస్టర్ రోమియోజీ థ్యాంక్ యూ వెరీ మచ్. కిడ్నాపర్ల నుండి అమ్మాయిని రక్షించడమే కాక ఇద్దరు తీవ్రవాదులు మాకు పట్టించారు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఎస్ఐ ఓకే. గారు ప్రభుత్వం వాళ్ళ తల మీద ప్రకటించిన 50,000 నాకు ఇప్పించండి. ఓకే నీకే ఇస్తానులేరా. నువ్వేమన్నా నాకు తక్కువ హెల్ప్ చేసావా? థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడ లెగిసా చూడండి. సార్ మీరు రిలాక్స్ అవ్వండి. వాడు బాధపడుతుంటే ఈయన రిలాక్స్ అవ్వమంటావేంటి సిస్టర్? ఇది నా స్పెషాలిటీ. పీకే హాస్పిటల్ అంటే ఏంటో అనుకున్నాను. పేషెంట్ అని కూడా చూడకుండా పీకేస్తున్నారు బాసు. నువ్వు మూస్తావా? డాక్టర్ ఇప్పుడు మా వాడి పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. మై గుడ్నెస్ డాక్టర్, మీరు డబ్బుల గురించి ఆలోచించక్కర్లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేనున్నాను. అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ డాక్టర్ని పిలిపించండి. డాక్టర్లు ఏమైనా అంబులెన్స్ లో రెడీగా ఉంటారటండి, ఫోన్ చేయగానే పరిగెత్తుకు రావడానికి. మరి వీడి పరిస్థితి? ఇతని పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కంట్రోల్ డాక్టర్, నాకన్నా మీరే ఎక్కువ ఫీల్ అవుతారు.
కొంపతీసి మీ ఇద్దరికి ఏమన్నా రిలేషన్ ఉందా? అబ్బే అలాంటిదేమీ లేదండి. మీరు సినిమాలు చూడరా? ఏ ఏమీ లేదు. పేషెంట్ వెనక వచ్చిన వాళ్ళకంటే డాక్టర్లే ఎక్కువ ఫీల్ అయిపోతుంటారు. అది తెలుసుకొని నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే. నీకు సినిమా పిచ్చుందా? దొందుకుతుందే కరమరా బాబు. ఇతనికి ఇలా జరిగిందంటే కుంఫులో బాగా ఆరితేరిన వాళ్ళు కొడితే గాని ఇలా అవ్వదు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవా? అవునండి, ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు వీణ స్టెప్ వేశారు కదా, ఆ. తీసుకోవాలి అది ప్రాక్టీస్ చేయబోయాడు, బాడీ ఇలా పట్టేసింది. ఓస్ అంతేనా? అంతే. మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి. అమ్మాయ్యా. సిస్టర్ వెంటనే ఇది తెప్పించండి. ఓకే సార్. సాంగ్ ఎక్కడ దాకా రాగానే ఇతని నరాలు బిగుసిపోయాయి మీకు బాగా గుర్తుందా? ఓ ష్యూర్. మళ్ళీ అక్కడి నుంచే ప్లే చేయండి. ఓకే. That's good. థ్యాంక్ యూ డాక్టర్. పదరా వెళ్దాం. మరి నా ఫీజు? ఇక్కడెక్కడో ఇంద్ర ఆడియో క్యాసెట్ డబ్బా ఉండాలి. ఎక్కడ? ఇదిగో. అదే మీకు ఫీజు. మీరు చేసిన వైద్యానికి అదే ఎక్కువ. నా స్వప్న సుందరి అనాథాశ్రమంలో బాలికలాగా చాప మీద పడుకుందేంటి? సుందరి, నువ్వు అను, నిన్ను పూల పాన్పు మీద పడుకోబెడతాను, సరేనా? అమ్మో, కదిపితే నా సుందరికి నిద్రాభంగం అవుతుంది.